పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. డిసెంబర్ 5 ప్రతి ఒక్కరు కూడా చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న రోజు అని చెప్పుకోవాలి. మెయిన్గా మన తెలుగు వాళ్ళకి అఖండ 2 తాండవం మూవీ రిలీజ్ అనేది డిసెంబర్ 5న చేయనుండగా సడన్గా నిన్న రాత్రి చేసిన ఒక ప్రకటన ఏదైతే ఈ మూవీ సంస్థ నిర్మాత సంస్థ ఉందో 14 రీల్ ప్లస్ చేసిన ఒక అధికారిక ప్రకటన వల్ల మొత్తం యావత్ ఇటు తెలుగు ప్రజలతో పాటు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరూ కూడా నిరాశకు గురయ్యారని చెప్పాలి. నిన్న గురువారం రాత్రి 8 గంటల సమయంలో ఈ యొక్క ఏదైతే నిర్మాణ సంస్థ 14 రీల్ ప్లస్ సంస్థ ఒక అధికారిక ప్రకటన అయితే చేయడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల అఖండ 2 తాండవాన్ని వాయిదా వేస్తున్నాము. ఏదైతే షెడ్యూల్ ఇవ్వడం జరిగిందో అంతకుముందు ఈ యొక్క తాండవం ఈ యొక్క అఖండ 2 తాండవం మూవీ రిలీజ్ అనేది డిసెంబర్ 5th ఇచ్చారు. అలాగే ప్రీమియర్ షోలు ముందు రోజు నైట్ నుంచే మొదలు పెడతామని చెప్పేసి షెడ్యూల్ ఇచ్చినప్పటికీ కూడా కొన్ని అనివార్య కారణాలు మెయిన్గా ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల ఈ మూవీని వాయిదా వేయడం జరుగుతుందని చెప్పేసి నిన్న చేసిన ప్రకటన వల్ల చాలా మంది ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారని చెప్పాలి. ఇప్పుడు మనం ప్రస్తుతం అయితే కనుక హైదరాబాద్లో ఉన్న ఐమాక్స్ దగ్గర ఉన్నాం. మనందరికీ తెలిసిందే ఈరోజు శుక్రవారం వచ్చిందంటే మెయిన్గా సినీ ప్రేక్షకులందరూ కూడా థియేటర్ల దగ్గర బారులు తీరుతూ ఉంటారు. ఎందుకంటే వీకెండ్స్ కాబట్టి ఇటు ఉద్యోగాలు చేసే వాళ్ళకు కూడా వీకెండ్స్లో సెలవులు ఉంటూ ఉంటాయి. సో ఈరోజు ఎక్కువగా మూవీస్ చూడడానికి వస్తూ ఉంటారు. అలాంటిది ఈరోజు మెయిన్ సినిమా చాలా హైప్ ఉన్న మూవీ రిలీజ్ అవుతుందని చెప్పి సడన్గా వాయిదా వేయడంతో మూవీ థియేటర్లు అన్నీ కూడా బోసిపోయాయని చెప్పాలి. సో ప్రస్తుతం మనం ఐమాక్స్ దగ్గర ఉన్నాం. ఒకసారి ఇక్కడ విజువల్స్లో చూసుకోవచ్చు. మొత్తం థియేటర్ ముందు అసలు ఒక్కరు కూడా కనిపించిన పరిస్థితి, మొత్తం అంతా ఖాళీగా ఉంది. ఎలా ప్రతి శుక్రవారం చూసుకుంటే కనుక ఇప్పటికే అంటే ఈ టైంకే మొత్తం థియేటర్ దగ్గర చాలా అంటే ఇటు పార్కింగ్కి అసలు ప్లేస్ ఉండదు. థియేటర్ మొత్తం కూడా ప్రేక్షకులతో నిండిపోయి ఉంటుంది. ఏ చిన్న చిన్న మూవీస్ వచ్చినా కానీ అలాంటిది ప్రపంచవ్యాప్తంగా ఒక మంచి హైప్ ఉన్న మూవీ తీసిన ఈ యొక్క అఖండ 2 వాయిదా వేయడంతో మొత్తం ప్రేక్షకులందరూ కూడా చాలా నిరాశకు గురయ్యారు. ఎలా అయితే మనం చూసుకుంటే అఖండ 1 చాలా అంటే ప్రేక్షకుల్లోకి చాలా మంచిగా వెళ్ళింది. అది ఎంత బాగా తీసారో దానికి మించి అఖండ 2 అనేది ఉంటుందని చెప్పేసి ఇప్పటికే మనం కొన్ని రీల్స్లో అలాగే సాంగ్స్లో చూస్తున్నాము. ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో కూడా అఖండ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో కూడా దానికి సంబంధించిన కొన్ని క్లిప్స్ ప్లే చేసి ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని రేకెత్తించే విధంగా చేయడం ఇప్పుడు సడన్గా వాయిదా వేయడంతో ఇటు ప్రేక్షకులందరూ కూడా నిరాశకు గురవడం అనేది ఇప్పుడు కనిపిస్తున్న పరిస్థితి అని చెప్పాలి. సో దీనికి సంబంధించి ఇప్పటికే చాలా మంది ప్రేక్షకులు మెయిన్గా బాలయ్య ఫ్యాన్స్ అయితే చాలా నిరాశకు గురయ్యారు. చాలా బాధాకరంగా కూడా ఫీల్ అయిన పరిస్థితులు కనిపించాయి. మెయిన్గా సినీ ప్రేక్షకులు అంటే అందరికి గుర్తొచ్చేది ఆంధ్రాలో చాలా మంది ఆడియన్స్ అందరూ కూడా ఇప్పటికే వాళ్ళ రియాక్షన్స్ అనేవి చూస్తే కనుక అర్థమవుతుంది. ఈ యొక్క హైప్స్ ఏదైతే ఇచ్చారో కొన్ని క్లిప్స్ సాంగ్స్ ఇవన్నీ చూసి ఇప్పటికే ప్రీమియర్ షోలు కూడా బుక్ చేసుకుందామని చెప్పేసి అలాగే డిసెంబర్ 5th ఏదైతే ఫస్ట్ షో ఉంటుందో ఆ ఫస్ట్ షోకి వెళ్ళిపోదామని చెప్పేసి చాలా మంది రెడీగా ఉన్న సమయంలో ఈ వాయిదా వేయడం అనేది కొంచెం ఈ యొక్క ఫ్యాన్స్కి అయితే కనుక డిస్టర్బెన్స్గా అనిపించిందనే ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తుంది. సో మొత్తానికి చూసుకున్నట్లయితే కనుక ఏదైతే ఈ నిర్మాణ సంస్థలో కొన్ని ఏదైతే ఇష్యూస్ వచ్చాయో కొన్ని అనివార్య కారణాలు అలాగే ఫైనాన్షియల్ ఇష్యూస్ మెయిన్గా రావడం వల్ల ఈ మూవీ అనేది వాయిదా పడిందని అయితే చెప్పడం జరిగింది. సో కానీ ఇటు ప్రేక్షకులందరూ కూడా చాలా ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్న పరిస్థితులు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక ఈ షెడ్యూల్ త్వరలోనే మళ్ళీ రిలీజ్ చేస్తాము. ఏ టైంలో మూవీ రిలీజ్ చేయాలి, ఇక ప్రీమియర్ షోలు ఎప్పుడు పెడతాం అనేది కూడా త్వరలో మీకు ఇన్ఫార్మ్ చేస్తామని చెప్పేసి నిన్న అధికారిక ప్రకటనలో అయితే నిర్మాణ సంస్థ చెప్పడం జరిగింది. ఇకపోతే చూడాలి ఇక మళ్ళీ అఖండ 2ని ఎప్పుడు రిలీజ్ డేట్ అనేది ఈ షెడ్యూల్ మొత్తం కూడా ప్రకటిస్తారు అని చెప్పేసి అలాగే మెయిన్గా బాలయ్య ఫ్యాన్స్ ప్రేక్షకులు అయితే చాలా ఎదురు చూస్తున్నారు. మూవీ రిలీజ్ ఎప్పుడైతే అప్పుడు వెళ్దామని చెప్పేసి ఇక మొత్తానికి చూసుకున్నట్లయితే కనుక మొత్తం ఇటు ఫ్యాన్స్తో పాటు యావత్ అంటే మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫ్యాన్స్ అందరూ కూడా మెయిన్గా బాలయ్య ఫ్యాన్స్ అలాగే ఇది హిందూయిజానికి కొంచెం దగ్గరగా ఉంది కాబట్టి మరింత కనెక్ట్ అవుతున్నారు ఇండియన్స్ అని చెప్పాలి. సో ఈ మూవీ రిలీజ్ కోసం అయితే ఇటు ప్రేక్షకులు అలాగే బాలయ్య ఫ్యాన్స్ అనేది చాలా ఎదురు చూస్తున్నారని చెప్పాలి. కెమెరా పర్సన్ సత్యంతో రామలక్ష్మి ఐమాక్స్ నుంచి.